మతోన్మాదులకు అర్థం కాక ఈ మధ్యకాలంలో మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువైపోయారు ఇల్లు, ఆన్లైన్ బెగ్గర్స్ ఇల్లు. ఎప్పుడు బైబిల్ తిట్టడం, ఫోన్ పేలు, గూగుల్ పే అడుక్కోవటం, అడుక్కునే బ్యాచ్ ఇది కొత్త రకం అడుక్కోవడం అనమాట. యేసు ప్రభుని బైబిల్ను తప్పు తప్పు తప్పు, యేసు ప్రభు అదిగో సిలువలో మేకులు పీక్కోలేకపోయాడు, నిన్నేం కాపాడుతాడు, మా ఓడు చూడు సూర్యుడు వీరుడు అంటాడు పంచి పైకేసి. ఆ వీరత్వం సౌరత్వం మేము మాట్లాడితే బాగోవు. మాకు బైబిల్ నీతి నేర్పింది, మాకు బైబిల్ నైతిక విలువలు నేర్పింది, అవతలవాడిని గాయపరచొద్దని నేర్పింది, అవతలవాడి పొరుగువాడిని ప్రేమించు అని నేర్పింది. గనక నువ్వు ఏం మాట్లాడినా మేము సహిస్తున్నాం. కానీ బైబిల్ ఆ గీత దాటి ముందుకు వచ్చామంటే మరి మీ చరిత్రలు విప్పేవాళ్ళం. మాకు ఒక విలువలు ఉన్నాయి. మాకు బైబిల్ మేము నమ్ముకున్నది పరిశుద్ధుడిని, మా గ్రంథం పరిశుద్ధమైంది. నీకులాగా నోట్లోంచి ఏదొస్తుంది మాట్లాడలేం కదా, నీకు మాకు తేడా ఉంది కదా. నీకులాగే మేము మాట్లాడేస్తే మరి మా ప్రభు స్పెషాలిటీ అనేది పోయింది కదా. మేము పరిశుద్ధులం, మా లాంగ్వేజ్ పరిశుద్ధంగా ఉంటుంది, మా బిహేవియర్ పరిశుద్ధంగా ఉంటుంది, మేము మాట్లాడేవి నైతిక విలువలతో ఉంటాయి, మేము మాట్లాడే మాటకు ఒక విలువ ఉంటుంది. నువ్వు మాట్లాడతావు గాలి మాటలు. వీడు ఎక్కడికి వెళ్ళినా సరే అండి, రైల్వే స్టేషన్కి వెళ్తే అక్కడ కూడా అడుక్కోవడమే. అక్కడ ఎవరైనా క్రైస్తవులు కనపడ్డారు అనుకోండి, వీడికి ఒళ్ళంతా చీమల జర్లు పాకేస్తూ ఉంటాయి. భిక్షాటం చేస్తుందండి ఒక తల్లి పాపం మెట్ల మీద కూర్చొని. అక్కడికి వెళ్ళాడండి, నువ్వు యేసు ప్రభు గురించి వదిలేస్తావా లేదా డబ్బులేనంటే, పోరా నీ డబ్బులు వద్దు నువ్వు వద్దని చెప్పింది. ఒక